ప్రభుత్వాన్ని బయటికి పంపవలసిన బాధ్యత మన అందరి పైన ఉంది. అట్లాగే విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నామన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున. సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తూ చందనోత్సవం నిర్వహిస్తున్నామంటూ వెల్లడి. మధ్యతరగతి చిరు ఉద్యోగుల కళల సాధనకు టీడీపీ కట్టుబడి ఉంది. చిరు ఉద్యోగుల సమావేశంలో విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ స్పష్టీకరణ. కూటమికి పెరుగుతున్న బీసీ బహుజన వర్గాల మద్దతు. వైసీపీ హయాంలో తమకు అన్యాయం జరిగిందంటూ వెల్లడిస్తున్న పలు కుల సంఘాల నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తూ ఈ ఏడాది చందనోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున పేర్కొన్నారు. అంతరాలయ దర్శనాలు ఉండవని తేల్చి చెప్పారు. ఎలాంటి రాజకీయపరమైన ప్రోటోకాల్ కూడా ఉండదని స్పష్టం చేశారు. ముందు ఏ విధంగా జరిగేదో అది మొదల్లో వెళ్ళిపోతున్నాం. అయితే మనకు 1500 రూపీస్ టికెట్స్ అయితే ఉన్నాయో అది నీలాద్రి ద్వారం దగ్గర ఆగిపోతారు. వాళ్ళు కూడా స్టెప్ ప్యాటర్న్ లో ఫస్ట్ స్టెప్ అక్కడ ఉంటారు కింద డౌన్ సైడ్. సో అది ఆల్మోస్ట్ మనకి 5:30 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో అలాగే టికెట్ల విషయానికి వస్తే మనకి 1500 అలాగే 1000 చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ లాస్ట్ టైం 30,000 టికెట్స్ చేయడం జరుగుతుంది. ఈసారి కేవలం 20,000 ప్రింట్ చేయడం జరిగింది. అందులో 1500 కేవలం 5,000 మాత్రమే టికెట్స్ ప్రింట్ చేయడం జరిగింది. then మనకి ఎగ్జిట్ గేట్ దగ్గర మళ్ళీ ఏదన్నా రివర్స్ ఎంట్రీ లేకుండా అక్కడ కూడా మనకు ఎక్కడ చిన్న గ్యాప్ లేకుండా అక్కడ కూడా మనకి మెష్ పెట్టించి ఇంకొక వ్యక్తులు ఎవరు ఎంటర్ కాకుండా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మీకు ఏర్పాట్లకు సంబంధించి చూసుకుంటే సుమారుగా ఆల్మోస్ట్ ఒక 160 ప్లేసెస్ లో వాటర్ పాయింట్స్ పెట్టడం జరిగింది. అన్ని చోట్ల కలిపి ఒక టెంపుల్ పైన ఆల్మోస్ట్ 80 పాయింట్స్ లో డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కొన్ని సేవా సమితుల ద్వారా బటర్ మిల్క్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే ప్లేసుల్లో. దీని మనకి టాయిలెట్స్ కానీ మెడికల్ క్యాంప్స్ కానీ సుమారుగా 250 టాయిలెట్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే మెడికల్ క్యాంప్స్ కూడా సుమారుగా ఒక 60 మెడికల్ క్యాంప్స్ పెట్టుకోవడం జరిగింది. సో మెట్ల ద్వారం దగ్గర కూడా అంటే మెట్రో ఎక్కే క్రమంలో కూడా ఒక 2 మెడికల్ క్యాంపులు, అలాగే పార్కింగ్ ప్లేస్ లో 6, అలాగే పైన కూడా 6 to 7 మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎండను దృష్టిలో పెట్టుకొని వేడిని దృష్టిలో పెట్టుకొని మనకి షామియాన లేని ఏరియాలో రోడ్ల మీద కూడా మనకు కూల్ పెయింట్ ఏదైతే ఉందో అది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. టీడీపీ విధి విధానాలకు ఆకర్షితులై రాష్ట్ర ప్రయోజనాల కోసం అనేక మంది కార్యకర్తలు సంతోషంగా పార్టీలో చేరుతున్నారని జిల్లా అధ్యక్షులు గండిబాబ్జీ అన్నారు. ఈ మేరకు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రామ్నగర్ లో పలువురు కార్యకర్తలకు కండువాలను వేసి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం గండిబాబ్జీ మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనతో విసిగెత్తిపోయిన ప్రతి ఒక్కరూ టీడీపీ సంక్షేమ పాలన కోసం ఎదురు చూస్తున్నారని, దానికి నిదర్శనం పార్టీలో భారీ స్థాయిలో జరుగుతున్న చేరికలేనని స్పష్టం చేశారు. మళ్ళా మనం ఆహ్వానించే ముందే అతనే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వాలి, మరి ఈ పద్ధతులన్నీ కూడా బాగున్నాయి, జాయిన్ అయినందుకు మేము పార్టీ తరఫున నా తరఫున ఆహ్వానిస్తున్నాం, పార్టీ ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటుందని చెప్పి హామీ ఇస్తూ మీరు
కష్టపడి పనిచేయండి, తప్పనిసరిగా పార్టీ మిమ్మల్ని ఆదరిస్తుంది. పార్టీ సిద్ధాంతాలు నచ్చి గత పార్టీలో మేము అనుభవించిన బాధల్ని కానీ వీటన్నిటిని పక్కకు పెట్టి ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాలు బాగా నచ్చడం వల్ల మేము పార్టీలో జాయిన్ ఇదైంది. తెలుగుదేశం పార్టీ రూలింగ్లో ఉండడం వల్ల రాష్ట్రానికి కానీ పిల్లల భవిష్యత్తు కానీ బాగుంటుందని, ఖచ్చితంగా రాష్ట్ర భవిష్యత్తు అయితే బాగుంటుందని, ముందు భావితరాల భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షిస్తూ ఈ పార్టీలో పనిచేసి రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము ఒక సమితిలాగా ఉండాలని చెప్పిన ఉద్దేశంతో జాయిన్ అవ్వడం జరిగింది. దాని కారణంగా జిల్లా అధ్యక్షుడు బాబ్జీ గారిని కలిసి నన్ను పార్టీలోకి తీసుకోవాల్సిందిగా మనం చేయడం జరిగింది. గత 5 ఏళ్ల పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి తమను గెలిపిస్తాయని పెందుర్తి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిప్రసాద్ ధీమాను వ్యక్తం చేశారు. ఈ మేరకు పెందుర్తి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని భారీ స్థాయిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మభ్యపెట్టి మోసం చేస్తూ అమలుకు సాధ్యం కాని హామీలను ఇస్తూ కూటమి అధికారం కోసం పాకులాడుతోందని విమర్శించారు. 2014 నుండి 19 వరకు ఎటువంటి అభివృద్ధి చేయకుండా కేవలం దోచుకోవడమే తీరుగా గత కూటమి పాలన సాగిందంటూ విమర్శలు గుప్పించారు. అందుకే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి పెందుర్తి అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎంత లోటైనా సరే మీరందరూ కూడా వేచండి. ఒక నాయకత్వం, ఏదైనా 100 రూపాయలు కనిపించిన వాళ్ళందరికీ నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 12,000, నీకు 16,000, నోటికి ఏది వస్తుంది చెప్పడమే. ఈ రకంగా ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి మోసం చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనం గమనించాలి. ఏ ప్రభుత్వం ఇచ్చిన మాట మీద నిలబడుతుంది, ఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాలను కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ₹1 లంచం లేకుండా ఇస్తుంది. ఏ ప్రభుత్వంలో పెన్షన్లు ఇంటికి తెచ్చి అందిస్తున్నారు, ఏ ప్రభుత్వంలో రేషన్లు ఇంటికి మందిరిగా తెచ్చి అందిస్తున్నారు అంటున్నది. విశాఖ ప్రజలు తనను ఎంపీగా గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి, స్థానిక అభివృద్ధికి ఊతమివ్వాలంటూ ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కెఏ పాల్ తెలిపారు. ఈ మేరకు కౌన్సిల్మెట కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనను ఎంపీగా గెలిపించకపోతే ఇకపై ఏ పోరాటం చేయనంటూ స్పష్టం చేశారు. అధికారం లేకున్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడిన ఏకైక నాయకుడు తానేనంటూ చెప్పుకొచ్చారు. అనుకున్నాను. స్పందన చాలా బాగుంది. వైసీపీ హావా ఉన్నప్పుడు 2019లో 4,40,000 పడిన ఓట్లు ఈరోజు జగన్కి వ్యతిరేకంగా హావా ఉంది కనుక ఓన్లీ 2 లక్షలకు ఎక్కువ బొత్స ఝాన్సీకి పడవని కొందరు ఎక్స్పర్ట్స్, సర్వేసు పెద్దలు చెప్తున్నారు. బీజేపీ టీడీపీ అభ్యర్థి భరత్కి అప్పుడు 4,35,000 పడితే ఇప్పుడు బీజేపీతో కలిసినందుకు క్రైస్తవులు, ముస్లింలు 30% ఒక్కరు కూడా ఓటు వేయమని బీజేపీకి, భరత్కు, టీడీపీకి బాయ్కట్ చేశారు. అంటే 1,30,000 ఓట్లు పోయాయి. ఆయనకి 2.5-3 లక్షలు పడతాయని. స్థానికంగా ఉపాధి కల్పించే దిశగా వ్యాపార సంస్థలు ముందుకు సాగాలని, అందుకు ప్రభుత్వాలు అందించాల్సిన సహాయ సహకారాలపై సీఎంఆర్, కంకటాల, లక్కీ తదితర వస్త్ర దుకాణాల ఉద్యోగులతో సమావేశాన్ని నిర్వహించామని విశాఖ కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ తెలిపారు. సమావేశంలో ఉద్యోగులు తమ గత ప్రభుత్వంలో హౌసింగ్ స్కీమ్ లో డీడీలను కట్టి ఉన్నామని, నేటి ప్రభుత్వం తమకు గృహాలను కేటాయించకపోగా డబ్బులు కూడా తిరిగి ఇవ్వడం లేదంటూ వివరించారు. ఈ మేరకు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ తాము అధికారంలోకి రాగానే ఎవరైతే 2014-19 మధ్య కాలంలో గృహాలకు ఎంపికై ఉన్నారో, డీడీలను కట్టి ఉన్నారో వాళ్లకు తొలి ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. అనంతరం ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ మాట్లాడుతూ స్థానికంగా వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు అధిక స్థాయిలో జరిగి ఉపాధి కల్పన విస్తృతం కావాలని ఆకాంక్షించారు. అందుకు తాము అధికారంలోకి రాగానే తగు విధమైన పాలసీలు రూపొందిస్తామని తెలిపారు. గతంలో కూడా ఉద్యోగులు తమకు విన్నవించుకున్న సమస్యలపై దృష్టి సారిస్తామని, అందుకు తమను గెలిపించే దిశగా వారు కూడా కృషి చేయాలంటూ పిలుపునిచ్చారు. ఎందుకంటే ఈ
5 సంవత్సరాలు ఏం లేదు కదా, వీళ్ళ కోట కూడా మీరు మా తలపై చేసుకుని బోర్డు కూటమి ప్రభుత్వం రా దీని గురించి అడగటం జరిగింది. 2014-19 సమయంలో మనం టీడీలు కట్టాం. 25,000, 12,500, 500 రూపాయలు, 300 ఎస్ఎఫ్టీ, 365 ఎస్ఎఫ్టీ, 430 ఎస్ఎఫ్టీ ఇల్లమ్మ. 430 అంటే డబుల్ బెడ్రూమ్. 25,000 కట్టాం. నిజం P1, P2, P3 అని ఇచ్చాం. అంటే P1 అంటే నిజమైన లబ్ధిదారుడని మన ప్రభుత్వంలో. P2 అంటే కరెంటు బిల్లు యాడ్ అయ్యి అది ఎందుకు వచ్చిందంటే అప్పుడు 20 రూపాయలకి 10 రూపాయలకి 2 బల్బులు ఇచ్చాం, గుర్తుందా? దానివల్ల కరెంటు బిల్లు యాడ్ అయింది ఆధార్లో, అందుకని సస్పెన్స్ P2. P3 అంటే వీరికి ఎక్కడో ఇల్లు ఉంది, వాళ్ళకి ఇల్లు రాదు అని. అలాగే దాని మీద మనం ఓన్లీ P1 ఉండాలకే టీడీలు కట్టించుకున్నాం. అంటే నిజమైన లబ్ధిదారులు. కొంతమంది తెలియక ఇల్లు ఉన్న 2 ఇల్లు వస్తుందనే ఏదో పడదామని మనిషి ఆశాజీవి కదా కట్టారు. ఈ కమిషనర్ జీవీఎంసీ పేరు మీద డీడీ కట్టారమ్మా. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కొన్ని ఇళ్లు కట్టాం మనం. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ పూర్తి అవ్వాల. 3 రంగులు అయితే వేశారు. ఫస్ట్ సంక్షేమ పథకాలు అనేది సృష్టించింది, పిహెచ్డి చేసింది వైఎస్ఆర్సీపీ ఏం కాదు. సంక్షేమ పథకాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మీలో కొందరు పెద్దలు ఉన్నారు. 2 రూపాయలు బియ్యం ఇచ్చింది ఎవరండి? ఎన్టీఆర్ గారు. 75 రూపాయలు పెన్షన్ ఇచ్చింది ఎవరండి? మరి ఏదో పెన్షన్ వీళ్ళు మొదటిసారి మొదలుపెట్టినట్టు మాడుతున్నారు, నాకైతే అర్థం అవట్లే. మహిళలకి ఆస్తులు సమాన హక్కు ఇచ్చింది ఎవరు? ఇలా నేను చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలు, ప్రతి వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని కూడా ఎన్టీఆర్ గారు అప్పుడు 83లో చీఫ్ మినిస్టర్ అయినప్పుడు చేశారు. సో ఇప్పుడు 200 రూపాయల పెన్షన్ని 2,000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. 2,000 రూపాయలని 3,000 చేసింది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ. సో సంక్షేమం ఏమి వీళ్ళు కొత్తగా చేయలేరు. దీనివల్ల నేను చెప్పేది ఏంటంటే సంక్షేమం చేయొద్దు అని ఏనాడు తెలుగుదేశం పార్టీ అనలేదు. సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉండాలి, రాష్ట్రంలో ఆదాయం పెరగాలి. అది పెరగకుండా సంక్షేమం చేస్తే అప్పులు పెరిగిపోతాయి. సో ఫస్ట్ ఆరోపణ మీకు ఆన్సర్ ఇచ్చా. రెండో ఆరోపణ, మీకు డబ్బులు లేవు కదా అట్లా చేస్తారు. అసలు సంపద సృష్టించడం వీళ్ళకి తెలియదు. సంపద సృష్టించడం వీళ్ళకి తెలియదు కాబట్టి ఇంకేం దారి లేక అప్పుల కోసం వెళ్తున్నారు. సంపద ఎట్లా సృష్టించాలి? ఇప్పుడు ఇక్కడే బాధితులు ఉన్నారు. లులు మాల్ కోసం ల్యాండ్ ఈ గ్రూపుల నుంచే తీసుకున్నారు. 11 ఎకరాలు. ఆ 11 ఎకరాలకి పరిహారంగా ఇంకెక్కడో ప్రభుత్వం భూమి ఇచ్చింది. కానీ 11 ఎకరాలు వీళ్ళు ఇవ్వడం వల్ల గవర్నమెంట్ వీళ్ళతో కృతజ్ఞతా భావం ఉంది. అక్కడ లులు మాల్ వచ్చుంటే మీరు కూడా చాలా షాప్స్ అక్కడ పెట్టుండేవాళ్ళు. ఆ లులు మాల్లో ఇంచుమించు 2,000-3,000 మంది ఉద్యోగస్తులు ఉండేవాళ్ళు. అక్కడ పెట్టుబడి రావడం వల్ల బీచ్ రోడ్డు ఇప్పుడే కలగా ఉంది, ఇంకా చాలా కలకలాడేది. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు విశాఖలో బహిరంగ సభలో మాట్లాడుతున్నారు. ఆ ప్రసంగాన్ని ఇప్పుడు మనం లైవ్ లో చూద్దాం. ఒకసారి మనం ఆలోచిస్తే రోజంతా కష్టపడతారు, మాట్లాడేవాడు కాదు. కొంతమంది మెంటల్ గా కష్టపడినా సాయంత్రం పూట ఒక పెగ్గో క్వార్టర్ బాటిల్ దాగి పడుకోవాలనుకుంటారు. పెద్దగా పొడొస్తాడంట. కానీ దుర్మార్గుడు ముఖ్యమంత్రి మన బలహీనత ఆసరాగా చేసుకుని తమలో మంచి బ్రాండ్లు ఉండేటి ఒకప్పుడు మిగిలిందని మిమ్మల్ని అడుగుతున్నా నేను. మీ ఆరోగ్యానికి హానికరం కాని బ్రాండ్లు ఎప్పుడు కూడా మద్యం ఆరోగ్యానికి హానికరమే. తక్కువ తాగితే పర్వాలేదు కానీ ఎక్కువ తాగితే మొత్తం దెబ్బతినే పరిస్థితి వస్తుంది. కానీ మీరు ఒక్కసారి ఆలోచిస్తే 60 రూపాయలు చేసే క్వార్టర్ బాటిల్ ఎంత పెంచారు తమ్ముళ్ళు ఈరోజు? అది కూడా 200 అవునా కాదా? చూపేయండి. 200 అయితే నేను చెప్పేది వాస్తవం. అయితే రెండో క్వార్టర్ వేసుకుంటే 140 రూపాయలు పెరిగిపోయింది. మద్యంలో కలిపేది ఒకటే మొలాసెస్ ప్రాసెస్ ఖరాబ్ అయిపోయి
అంతేకాకుండా ఈ రోజు నేను అడుగుతున్నా, ఇక్కడ మీరు తాగే మద్యం విషపూరితం, సైకో అని అది తాగితే ఆరోగ్యం క్షీణించిపోతుంది. మా తమ్ముళ్ళకి అలవాటు అయిపోయింది, ఒక క్వార్టర్ తాగుతారు, దిక్కెక్కదు, మళ్ళా 2వ క్వార్టర్ తాగుతారు, దాంతో కడుపులో మంట వస్తుంది. ఎంత ఘోరంగా ఉంటాడంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. 31,000 మంది చనిపోయారు. ఇప్పుడే మా తమ్ముడు చెప్పినట్టు ఇది ఎక్కువ ధర పెరిగింది కాబట్టి గంజాయి అలవాటు అయిపోయారు చాలా మంది. బాధ, ఆవేదన. విశాఖపట్నం ఒక ఐటీ క్యాపిటల్ గా, ఒక నాలెడ్జ్ ఎకానమీ, టూరిజాన్ని అభివృద్ధి చేయాలని నేను ఇక్కడనే మీరు చూశారు. హైటెక్ సిటీకి సమానంగా మిలిని పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మరి డేటా సెంటర్ తీసుకొచ్చాం, అది వచ్చుంటే 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చేటివి. భవిష్యత్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకుంటే డేటా సైన్స్ ఇవన్నీ వచ్చే పరిస్థితికి వచ్చింది. అలాంటిది మొత్తం తరిమేసి లూలు వస్తే అది గాని వచ్చుంటే ఈ రోజు ఉత్తరాంధ్ర మొత్తం షాపింగ్ మాల్ ఇక్కడ ఉండేది. చాలా మంది టూరిజం. వైసీపీ ప్రభుత్వ హయాంలో అరాచక పాలన కొనసాగిందని ఉత్తర నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ఈ మేరకు సీతమ్మధార కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. డ్రగ్ మాఫియా, మద్యం మాఫియా, ఇసుక మాఫియాను విస్తృత స్థాయిలో చేపట్టారంటూ విమర్శలు చేశారు. నామినేషన్స్ దాఖలు చేసినప్పుడు వారికి కూడా ఫ్యాన్ గుర్తు కాకుండా సైకిల్ గుర్తు ఒకటి, సైకిల్ గుర్తు తెలుగుదేశం పార్టీ, ఫ్యాన్ గుర్తు వైఎస్ఆర్సీపీ, అట్లాగే భారతీయ జనతా పార్టీ గుర్తు కమలం గుర్తు. ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వాళ్ళు నామినేషన్స్ వేశారో దురదృష్టవశాత్తు వాళ్ళకి గాజు గుర్తు అలాట్ చేయటం జరిగింది. అంటే గాజు గ్లాసు గుర్తు కూడా నార్త్ నియోజకవర్గ బ్యాలెట్లో ఉంటున్న వలన చాలామంది కన్ఫ్యూజన్ తోటి గాజు గ్లాసుకి కూడా ఓట్లు వేశామని చెప్పి మాకు తెలియజేయటం జరిగింది. ఇది అందరూ కూడా దయచేసి గుర్తుంచుకోవాల్సిన విషయము. నార్త్ నియోజకవర్గంలో జనసేన సింబల్ కూడా కమలం గుర్తే, అట్లాగే తెలుగుదేశం పార్టీ సింబల్ కూడా కమలం గుర్తే, భారతీయ జనతా పార్టీ సింబల్ కూడా కమలం గుర్తే. ఎవరైనా ఫ్యానుకి వేయాలనుకున్న వారిది అది వైఎస్ఆర్సీపీ గుర్తు, అది అందరికీ తెలుసు. గాజు గ్లాసు పైన వేయటం అనేది ఇండిపెండెంట్కి వచ్చిన సింబల్ కాబట్టి ఆ ఇండిపెండెంట్ కూడా వడ్డీ శిరీష గారు ఆల్రెడీ ఆమె విత్డ్రా చేసి మాకు సపోర్ట్ చేస్తున్నట్టుగా వారి ప్యాంప్లెట్స్ అవన్నీ రిలీజ్ చేసి వారు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అవినీతి ఇవన్నీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు చేపట్టిన సభలో కూడా చెప్పడం జరిగింది. ఆ సభలో మా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి మేమంతా డెవలప్మెంట్ అని చెప్పి వారు చెప్పారు. అట్లాగే వైఎస్ఆర్సీపీది ఫుల్గా కరప్షన్ తోటి నిండిపోయి ఉన్న గవర్నమెంటు వైఎస్ఆర్సీపీది. ఇది ఒక్కటే కాకుండా ల్యాండ్ స్కాము, శాండ్ స్కాము, మద్యం స్కామ్ కూడా జరిగింది, పెద్ద ఎత్తున డ్రగ్స్ స్కామ్ కూడా జరిగిందని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. దీని అంతటినీ కూడా ప్రజలు అర్థం చేసుకుని దయచేసి కూటమి అభ్యర్థుల్ని గెలిపించవలసిందిగా మీ ద్వారా రాష్ట్ర ప్రజల్ని కూడా కోరుతున్నాము. ఎందుకంటే మన పిల్లల బంగారు భవిష్యత్తు ఉండాలి అంటే, అట్లాగే మన రాష్ట్ర భవిష్యత్తు కూడా బంగారు భవిష్యత్తుగా ఉండాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని మీరు గెలిపించవలసిందిగా అందరినీ కూడా మేము కోరుకుంటున్నాం.
పెందుర్తి నియోజకవర్గంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున తనను అఖండ మెజార్టీతో గెలిపించిన అశేష ప్రజానికానికి మరోసారి తనకు అవకాశాన్ని ఇవ్వాలంటూ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పెందుర్తి పరిసర ప్రాంతాల్లో భారీ స్థాయిలో ప్రచారాన్ని చేపట్టారు. అభిమానుల కోలాహలం, ప్రజాదరణ మధ్య ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమి పోరాడుతోందని, మద్దతు ఇవ్వాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకు ఉందని తెలిపారు. పెందుర్తి నియోజకవర్గం అభివృద్ధి అజెండాతో జనసేన ముందుకు వెళ్తోందని, గాజు గ్లాస్ పై ఓటు వేసి తమను గెలిపించాలని అభ్యర్థించారు. అలాగే మన ఊరికి చాలీ మాస్టర్ ఏం చూసాం రమేష్ బాబు గారు అంటే అసలు 2009లో ప్రజారాజ్యం పార్టీలో ఇక్కడ గెలిచాం. ప్రముఖ పార్టీలను కూడా తట్టుకుని 15 రోజుల్లో ఇక్కడ రాజకీయం చేసి మీ అందరి ఆశీస్సులతో ఈ ఊరు సరిపల్లిలో బ్రహ్మరథం పట్టిన నా సహచర సోదరులందరికీ కూడా మరొక్కసారి మీ అభిమానాన్ని, ఆ రోజు మీరు చూపించిన ప్రేమని ఒకసారి పంచుకుంటా ఉన్నాను. పెద్దల ప్రజలు గుంటూరు రాంబాబు గారు ఆశీస్సులు కూడా ఆ రోజు మనకు ఉండవు. మరి ఆ తర్వాత మధ్యలో ఇక్కడి నుంచి యలమంచిలి వెళ్ళి అక్కడ ఎమ్మెల్యే అయ్యాను. మళ్ళీ మీ అందరి అభిమానంతో సర్వేలు చేసి ఇక్కడ నాకు బాగుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇక్కడ నాకు టికెట్ ఇచ్చారు. మళ్ళీ ఒకసారి చిరంజీవి గారి ఆశీస్సులతో మొదటిసారి రాజకీయ జీవితం మొదలు పెడితే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మీ ముందుకు వచ్చాను. మరి పొత్తు గురించి మీకు తెలుసు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ కలిసి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టుకున్న పొత్తు ఇది. మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఒక పార్టీ అధ్యక్షుడు జైలుకి వెళ్తే ఇంకో పార్టీ అధ్యక్షుడు పండగ చేసుకుని అవకాశవాద రాజకీయాలు చేస్తే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్తే పండగ చేసుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయనకి పదవి కన్నా రాష్ట్ర శ్రేయస్సు, రాష్ట్ర యువత భవిష్యత్తు ముఖ్యం అనుకునే చంద్రబాబు నాయుడు గారికి రాజమండ్రి జైలుకి వెళ్ళి సంఘీభావం తెలిపి బాబు గారు నేనున్నాను అని చెప్పి ఆయన తీసుకొచ్చారు. ఈ నెల 10వ తేదీన అక్షయ తృతీయను పురస్కరించుకుని 25వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ గాయత్రి జ్యువెలర్స్ ప్రొపరేటర్ రంగారావు తెలిపారు. వార్షికోత్సవ నేపథ్యంలో అనేక అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నట్లు ఆయన వివరించారు. వార్షికోత్సవ వేడుకల్లో తమ వినియోగదారులందరూ పాల్గొవాలంటూ పిలుపునిచ్చారు. ఆశీస్సులతో గత 25 సంవత్సరాలుగా శ్రీ గాయత్రి జ్యువెలర్స్ కురుబం మార్కెట్ నందు నిర్వహించబడుతుంది. అందరి ఆదరాభిమానులతో 25 సంవత్సరాలకు అడుగు పెడుతున్నాం. ఈ సందర్భంగా మా కస్టమర్లందరికీ ఇదే మా శుభ ఆహ్వానం. మరియు వచ్చిన కస్టమర్లందరికీ ఈ 25 సంవత్సరాల సందర్భంగా వచ్చిన ఆడపడుచులకి చీర, జాకెట్టును, పసుపు, కుంకుమ, గాజులు అవి అందరికీ అందజేయబడతాయి.
అదే కాకుండా ఒక పేద మహిళకు మంగళసూత్రాలు పట్టుచీర పట్టుపంచ ఇవ్వాలని మా సంస్థ నుంచి మేము నిర్ణయించుకున్నాము. అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించగా కోరుచున్నాం. నియర్ రీడింగ్ రూమ్ బాదం సర్వాజీ కాంప్లెక్స్ నందు 25వ సంవత్సర వేడుకలు జరుగుతాయి. అందరూ ఆహ్వానితులే. 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలనలో దళిత బహుజనులకు అగ్రవర్ణ నిరుపేదలకు తీరని ద్రోహం చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీని చిత్తుగా ఓడించాలంటూ అఖిల భారత సైరారెడ్డి సంక్షేమ సంఘం, కాపు ఐక్యవేదిక, మాలల ఐక్యవేదిక, దళిత బహుజన ఫ్రంట్ నాయకులు పిలుపునిచ్చారు. విశాఖ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు మాట్లాడుతూ దళితులకు 27 పథకాలు రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ సప్లాన్ నిధులను నవరత్నాలకు మళ్లించి దళితులను మోసగించిన జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తేనే భవిష్యత్తులో దళితులకు మేలు జరుగుతుందన్నారు. మాస్క్ అడిగిన పాపానికి దళిత డాక్టర్ సుధాకర్ ను తీవ్రంగా హింసించి మరణానికి కారణమయ్యారంటూ గుర్తు చేశారు. మహనీయుడు అంబేద్కర్ పేరును తొలగించి జగన్ పేరు పెట్టి ప్రపంచ మేధావిని అవమానించిన సంగతిని దళితులెవరూ మరవకూడదన్నారు. ముఖ్య ఉద్దేశం బహుజన ఫ్రెండ్స్తో కలిసి ఈ నినాదం చేయడానికి కూడా ముఖ్య ఉద్దేశం గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలందరూ మోసము దోపిడీకి గురైన విధానాన్ని అందరికీ తెలియజెప్పడం కోసం, వాళ్ళల్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అన్నా జగనన్న, నేను మీకు విషయం అడగాలనుకుంటున్నాను ఈ మీడియా ప్రతినిధుల ద్వారా. ఎప్పుడు చూసినా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీని అంటున్నావు. మంచిదే, వాళ్ళందరికీ మంచి చేయాల్సిందే. గత ప్రెస్ మీట్లో కూడా మీకు చాలాసార్లు కూడా చెప్పాను నేను ఈ విషయాన్ని. కానీ మీతో పాటు మీకు ఓటేసిన వాళ్ళు, మీతో పాటు నడిచిన వాళ్ళలో రెడ్లు చాలా పేదవాళ్ళు ఉన్నారు, అగ్రవర్ణాల్లో పేదవాళ్ళు ఉన్నారు. రెడ్డి అయితేనేమి, కమ్మ అయితేనేమి, రాజు అయితేనేమి, వైశ్యాస్ అయితేనేమి, బ్రాహ్మణ సంఘాలు అయితేనేమి, వీళ్ళలో ఎవరు పేదవాళ్ళు లేరా? అగ్రవర్ణాలంటే అందరూ ఉన్నవాళ్ళేనా? అంటే నీ చుట్టూ ఉన్న 4-5 మంది డబ్బుతో ఉన్నవాళ్ళు కాబట్టి అందరూ అలాగే అనుకుంటున్నారా? మీరు ఎంత అన్యాయం చేశారన్నా మీరు మాకు. మీతో నడిచాం, మీ పల్లకీలు మోసాం, పార్టీ పెట్టినప్పటి నుంచి మీ జెండాలు మోసాం, ఉద్యోగాలు మానేసి భార్య పిల్లలు వదిలేసి మీ చుట్టూ తిరిగాం, మీతో తిరిగాం, నడిచాం, మీ చెల్లితో తిరిగాం, షర్మిలమ్మ గారితో. ఈరోజు కనీసం వాళ్ళు ఒక్కరైనా గుర్తున్నారా మీకు? షర్మిలమ్మ పాదయాత్ర మొత్తం 127 మంది పాదయాత్రలో పాల్గొని తిండి తిప్పలు లేకుండా తిరిగాం. వాళ్ళల్లో ఎవరికైనా మంచి చేశారా మీరు? ఎలా చెప్తారన్నా మీకు రాష్ట్రం అంతా మంచి చేస్తామని? ఈ 127 మందికి మీరేమి చేయలేదు ఇప్పటివరకు నాకు తెలిసి. మీరు అందరికీ మంచి చేశారంటున్నారు, ఎలా చేస్తారన్నా? ఇప్పుడు ఇందాక చెప్తున్నారు దళితులు, మిగతా వాళ్ళంతా కూడా చెప్తున్నారు మాకు మోసం చేశారు, మాకు మోసం. మీరేమో నా దళితులు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, బీసీలు వాళ్ళకి మంచి చేసిన అంటున్నారు. ఏం మంచి చేశారన్నా? అంతా మోసమే చేశారు, మాకు మోసమే చేశారు, మళ్ళీ మీకు అంతా మంచి చేశామంటున్నారు. ఈ మోసపూరితమైన రాజకీయాలు దేనికోసం అన్నా? ఏం తీసుకెళ్తా ఉన్నాం మనం వెళ్తూ ఒకనొక టైంలో పెద్ద ఆయన ఉన్నప్పుడు, పెద్ద ఆయన దగ్గర మేము వచ్చినప్పుడు ఏం చెప్పారన్నా? ఒక చిన్న విషయం మీకు గుర్తు చేద్దాం అనుకుంటున్నా ఈ సభాముఖంగా. సింహాద్రిపురం, లక్ష్మీపురం వాళ్ళ దగ్గర నుంచి వచ్చినప్పుడు పిల్లలు 5-6 మంది వచ్చారన్న, రవి, నాగరాజు, శ్రీకాంత్ అనేవాళ్ళు. 1997లో జరిగిన ఇష్యూ. నేను మీకు విషయం గుర్తు చేస్తున్నాను. ఆ రోజు జాబు కావాలని వస్తే మీరు ఒక మాట అన్నారన్న, వీళ్ళు ఐటీ చదువుకొని వచ్చేసారు, ఈ గేటు ముందరో డ్రైవర్లుగానే పెడితే, ఎవరి ముందరో పెడితే మనకు పరువు తక్కువ, మన ఏరియాకి పరువు తక్కువ, ఏం చేయాలా, వీళ్ళు డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోమంటే పని చేసుకోవట్లేదు అంటే నేను ఒక విషయం మీకు చెప్పానన్నా, వీళ్ళని నేను జాయిన్ చేస్తానన్నా అని. అప్పుడు మీరు పర్మిషన్ ఇస్తే నేను తీసుకెళ్లి వాళ్ళని శ్రీపవర్ ఎలక్ట్రికల్స్లో జీడిమెట్లో జాయిన్ చేశాను, రమేష్ గారి దగ్గర, సురేష్ గారి దగ్గర, వల్లభాపురం ఎండీస్ వాళ్ళు ఇద్దరు వల్లభాపురం నుంచి వచ్చిన వాళ్ళు. ఈరోజు మా బిడ్డలు ఎవరి గేటు ముందర పెట్టాలన్నా? మీరు చేసిన అన్యాయానికి మా పిల్లల్ని ఎలా పెంచుకోవాలన్నా? ఏం చేశారు మాకు మీరు? కనీసం రెడ్లో పేదోళ్ళు లేరా? ఎన్నిసార్లు నేను మొత్తుకున్నాను ప్రెస్ మీట్లో, అన్న అగ్రవర్ణాల్లో పేదోళ్ళు ఉన్నారు, మాకు ఆకలి అవుతుంది, ఒక ముద్ద పెట్టండి. ఎన్నిసార్లు ఎన్ని లెటర్లు పంపించాను అన్నాను మీకు నేను. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నామన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున. సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తూ చందనోత్సవం నిర్వహిస్తున్నామంటూ వెల్లడి. మధ్యతరగతి చిరు ఉద్యోగుల కళల సాధనకు టీడీపీ కట్టుబడి ఉంది. చిరు ఉద్యోగుల సమావేశంలో విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ స్పష్టీకరణ. కూటమికి పెరుగుతున్న బీసీ బహుజన వర్గాల మద్దతు. వైసీపీ హయాంలో తమకు అన్యాయం జరిగిందంటూ వెల్లడిస్తున్న పలు కుల సంఘాల నాయకులు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.
చేస్తున్నాం.